శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి అలంకారం. ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి 7వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ. కుజ రాహు, ఎరుపు చీర, కుజుడు బుధుడు, పేలాలు పాయసం నైవేద్యం. రాహువు శుక్రుడు చంద్రుడు. దుర్గే దుర్గతి నాశిని ఓం దుర్గాదేవ్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరినాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే పొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం. దుర్గాదేవికి సంబంధించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి. ఈ శ్లోకం దుర్గా సప్తశతిలో కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరు రోజు చదువుతారో వారు అన్ని భయాల నుంచి, కష్టాల నుంచి విముక్తులవుతారు. అందరూ తప్పకుండా నమ్మకంతో చదవండి. శ్రీ దుర్గాద్వా త్రిశం నామమాల స్తోత్రం. దుర్గా దుర్గార్తిశమని దుర్గాపద్వినివారిణి అధిని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ ఓం దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకదవానల ఓం దుర్గా మా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి ఓం దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత ఓం దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యాన భాసిని ఓం దుర్గమోహ దుర్గమద దుర్గామాత స్వరూపిణి ఓం దుర్గమాసుర సంహర్త్రి దుర్గమాయుధధారిణి ఓం దుర్గామాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి ఓం దుర్గభీమా దుర్లభామా దుర్లభా దుర్గా ధారిణి నామావళీమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠే సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. మంత్రాల విషయంలోకి వస్తే దుర్గాష్టకం చదువుకోవాలి. ఉద్వపయతు న శక్తి మాదిశక్తే దరస్మితం తత్వం యస్య మాహత్ సూక్ష్మం మానందో వేతి సంశయః. జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం స్యాన్న గుణో నాపి చక్రియా యది స్వస్య స్వరూపేణ వైశిష్య మనవస్థితి. దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే నిర్మమే నిర్మలే నిత్యే నిత్యానందపదే శివా శివా భవానీ రుద్రాణి శివా జీవాత్మపరిశోధిని అంబా అంబికమాతంగి పాహి మాం శివా. దృశ్యతే విషయాకార గ్రహణే స్మరణే చదీహి ప్రజ్ఞా విషయతాదాత్మ్య ఏవం సాక్షాత్ ప్రదృశ్యతే. పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్య స్థూలరూపతః జాగృత్ ప్రపంచ ఏషస్య తదేశ్వర మహాచితః. వికృతి సర్వభూతాని ప్రకృతిర్దుర్గాదేవతా సతః పాదస్తయోరాధ్యా త్రిపాదీనియతే పరా. భూతానామాత్మ న సర్గే సంహృతౌ చ తదాత్మని ప్రభవేద్దేవతా త్రిశ్రేష్ఠ సంకల్పానా నారాయాధమహి మతిః. ఫలశ్రుతి యశ్చాష్టకమిదం పుణ్యం పాత్రరుద్ధాయ మానవః పఠేదనన్యాయా భక్త్యా సర్వాన్ కామాన్ వాప్నుయాత్
8 పర్యాయములు స్మరించవలను. పై మంత్రము సాధ్యము కాని వారు ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రమును 108 సార్లు పఠించవలను. ఓం దుమ్ దుర్గాయై నమః. అన్ని కష్టములు తొలగిపోతాయి. ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని సంశయం చూస్తే ఈరోజు అమ్మవారిలోని కుజ రాహు క్షీణ నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. తద్వారా ఆకస్మిక గండముల నుండి విముక్తి కలుగుతుంది. వైవాహిక సమస్యలు తొలగి కుటుంబంలో కలతలు తగ్గిపోతాయి. రాహుగ్రహము వలన ఏర్పడిన వ్యసనముల నుండి విముక్తి లభించే అవకాశము కలదు. తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడుట అంటే డిప్రెషన్, భయం, ఉన్మాదం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుండి ఉపశమనము లభించే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీటన్నింటికి కారణం వారి వారి జాతకములలోని చంద్ర కుజ రాహుగ్రహముల ప్రభావమే అని ఘంటాపదముగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు దుర్గాదేవిని శాస్త్రీయంగా పూజించుట అత్యంత శ్రేష్టదాయకము. అనవసర ధన వ్యయం శుక్ర చంద్ర కుజ వేస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. వివాహం ఆలస్యములు తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. శ్రీ దుర్గాష్టోత్తరాన్ని శతనామావళిని కనుక పఠించి ఆ దుర్గాదేవి కృపకి పాత్రులు కావాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. సిద్ధగంధర్వయక్షాజ్యైర సురైర మరైరపి సేవ్యమానీ సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగను దేవి కృప వలన పొందినని దేవి పురాణంలో పేర్కొనబడింది. ఈమె శివునికి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచింది. ఈమె సింహ వాహన. ఈమె కమలముపై ఆసీనురాలై ఉంటుంది. భగవతీమాత యొక్క స్మరణ, ధ్యాన, పూజాధికముల ప్రభావం వలన ఈ సంసారము నిస్సారమని బోధపడును. తన్మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృత పదము ప్రాప్తించును. ఈమెకి పాయసాన్నం ప్రీతి, నైవేద్యం పాయసాన్నం. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం దుమ్ దుర్గాయై నమః.